నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. శ్రీకాళహస్తి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది. ఈ క్షేత్రంలోని శివలింగం వాయులింగంగా పంచభూత లింగాల్లో ఒకటిగా భావించబడుతుంది. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి నామ మూలకథను తెలుపుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి శ్రీకాళహస్తి ప్రాంతంలో ఏనుగు, పాము, సాలెపురుగు అనే 3 జీవులు పరమ భక్తిగా శివుణ్ణి పూజిస్తూ ఉండేవి. ఏనుగు రోజు అరణ్యంలో నుంచి శుద్ధమైన నీటిని తెచ్చి శివలింగాన్ని అభిషేకించేది. అలాగే తన తొండంతో అందమైన పూలమాలను సమర్పించేది. పాము నిత్యం శివలింగాన్ని చుట్టి దాన్ని హాని చేయకుండా కాపాడేది. శత్రువు లేదా ఇతర జీవులు శివలింగాన్ని నాశనం చేయకుండా ఉండేందుకు పాము దాని ప్రాణాలు అర్పించేది. సాలెపురుగు తన చిన్న చిన్న ప్రయత్నాలతో రోజు కొద్దిగా మట్టి తెచ్చి శివలింగం చుట్టూ ముద్ద చేసేది. అది తన ప్రేమను అలా వ్యక్తపరుస్తూ శివుణ్ణి తానే రక్షిస్తున్నానని భావించేది. ఏనుగు, పాము, సాలెపురుగు తమ పద్ధతుల్లో శివుణ్ణి సేవించేవారు. కానీ ఒకరికొకరు వారి విధానాన్ని తప్పని భావించారు. ఏనుగు శివలింగాన్ని పూర్తిగా మట్టితో కప్పబడినట్లు గమనించి తన తొండంతో నీటిని పోసి దాన్ని శుభ్రం చేసేది. సాలెపురుగు ఏనుగు నీటితో తన కష్టం వృధా అవుతుందని బాధపడేది. పాము ఏనుగును ఆపేందుకు దాన్ని కాటేయాలని ప్రయత్నం చేసేది. ఈ విధంగా భక్తుల మధ్య విభేదాలు వచ్చాయి. పరమశివుడు తన భక్తుల భక్తిని చూసి ఆనందించాడు. ముగ్గురిని ఆశీర్వదించి, మీ భక్తికి ప్రతీకగా ఈ స్థలానికి శ్రీకాళహస్తి అనే పేరు ప్రసిద్ధి చేస్తాను అని ప్రకటించాడు. శ్రీ అంటే సాలెపురుగు నిబద్ధతకు గుర్తుగా, కాళీ అంటే పాము భక్తికి సూచనగా, అస్థి అంటే ఏనుగు విశ్వాసానికి గుర్తుగా అని చెప్పాడు. ఈ విధంగా శ్రీకాళహస్తి క్షేత్రం ఏర్పడింది. ఇందులో మరో ప్రసిద్ధమైన కథ భక్త కన్నప్ప గురించి. ఒకసారి అడవిలో వేటగాడు తిన్నడు అనే యువకుడు అనుకోకుండా ఒక శివలింగాన్ని చూశాడు. పరమశివుడిపై అపారమైన భక్తి కలిగిన తిన్నడు తన వంతుగా పూజించాలనుకున్నాడు. కానీ వేద మంత్రాలు తెలియకపోవడంతో తన వేటలో తెచ్చిన మాంసాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించాడు. తన దగ్గరున్న మంచినీటిని తానే నోటితో తీసుకురాగా శివుణ్ణి అభిషేకం చేశాడు. తన్ను తాను నిస్వార్థంగా అర్పించుకున్నాడు. ఒకరోజు శివలింగం ఒక కన్ను నుంచి రక్తం రావడం చూసి భయపడ్డాడు. వెంటనే తన కన్ను తీసి శివుని గాయానికి పెట్టాడు. రక్తం మరో కన్ను నుంచి కారినప్పుడు రెండో కన్ను కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, కన్నప్ప, నీ భక్తి నాకు ఎంతో ప్రియమైనది, నీ కన్ను నేను తిరిగి ప్రసాదిస్తున్నాను అని ఆశీర్వదించాడు. తిన్నడుకు కన్నప్ప అనే పేరు లభించింది. నిస్వార్థమైన కన్నప్ప భక్తికి శివుడు అనుగ్రహం లభించింది. శ్రీకాళహస్తి శివలింగ మహత్యం. శ్రీకాళహస్తి వాయులింగం అనబడి శివలింగాన్ని కలిగి ఉంది. ఇది పంచభూత లింగాల్లో భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం వాయుతత్వాన్ని సూచిస్తుంది. ఆలయంలో దీపం నిరంతరం వెలుగుతూ ఉంటుంది. కానీ గాలి ఎంత ఊదినా అది కదలదు. అది వాయుదేవుని శక్తిని సూచిస్తుంది. శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతల గురించి తెలుసుకున్నట్లయితే, ఇక్కడ శ్రీకాళహస్తి ఆలయం రావు కేతు శాంతి పూజలకు ప్రసిద్ధి. ఈ పూజలు చేస్తే దోష నివారణ తొలగుతుందని భక్తుల నమ్మకం. అలాగే శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఇది శివుని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపబడింది. శ్రీకాళహస్తిలో నదీ తీర్థం స్వర్ణముఖి. ఈ నదిలో స్నానం చేసి ఆలయాన్ని దర్శిస్తే పాపక్షయం జరుగుతుందని నమ్మకం. శ్రీకాళహస్తి దర్శనం భక్తులకు అనేక ఆశీర్వాదాలని అందిస్తుంది. రావు కేతు దోషాలు తొలగుతాయి. శివుని కృపతో జీవితంలో సంక్షోభాలు తొలగిపోతాయి. పుణ్య ఫలాలను పొందే అవకాశం లభిస్తుంది. ఓం నమః శివాయ అన్న నామస్మరణతో శ్రీకాళహస్తి దర్శనం భక్తులకు అపారమైన ఫలితాలను అందిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి.